ఎవరు మీరు? ఆ? రెహానా. రెహానానా? తనెవరు? ఆ, దేవి. లోపలికి రండి. యాక్చువల్లీ మేము ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని అడుగు ముఖ్యమైన విషయం తెలుసుకోవడానికి. ఆ, ఈమెవరో మీకు తెలుసా? ఈ అమ్మాయి ఎవరు? తను నా క్లోజ్ ఫ్రెండ్ సోఫియా. వీళ్ళిద్దరికీ ఏదైనా ఫ్రెండ్షిప్ ఉందేమోనని నా డౌట్. ఈ అమ్మాయిని ఇంతవరకు నేను చూడనే లేదు. ఎప్పుడూ ఇక్కడికి రాలేదు కూడా. ఎందుకు అడుగుతున్నారు? ఏమీ లేదు ఆంటీ, ఊరికే అడుగుతున్నాం. ఆ, ఆంటీ, మేం దేవి రూమ్ని ఓసారి చూడొచ్చా? తను పోయిన తర్వాత ఈ తలుపులు తెరిచింది ఈ రోజేనమ్మా. ఇవన్నీ తను తీసిన ఫోటోలే. తనకి ఫోటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టం. పెద్ద ఫోటోగ్రాఫర్ కావాలని కలలు కంది. కానీ ఆ కలలు సగంలోనే ఆగిపోయాయి. అమ్మాయికి వాళ్ళ నాన్న కొనిచ్చిన బర్త్డే గిఫ్ట్ ఈ కెమెరా. దానికి కెమెరా అంటే ప్రాణం. అది ఎక్కడికి వెళ్ళినా ఈ కెమెరా వెంటే ఉంటుంది. అది చనిపోయిన ప్రదేశంలో పోలీసులు ఈ కెమెరా వెతికి తీసుకొచ్చారు. ఏ సౌందర్య ఇటు చూడు, డైమండ్ అవును, హిల్స్. అదెలా దేవి కెమెరాలో? మనం షూట్ చేసిన అదే లొకేషన్. మైల్ స్టోన్, సూసైడ్ పాయింట్. మనం షూట్ చేసిన లొకేషన్స్ అన్ని సంవత్సరం క్రితం చనిపోయిన దేవి కెమెరాలో ఎలా వచ్చాయి? ఇవన్నీ కోఇన్సిడెంట్స్ లా ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం నిజం, మనకి తెలియకుండా మన చుట్టూ ఏవేవో జరుగుతున్నాయి. సోఫియా మనసుకి ఒక కథ తోచడం, మనం అనుకోకుండా రెహానాని కలవడం, మన షార్ట్ ఫిల్మ్ లో తను నటించడం. ఐ థింక్ సంథింగ్ మిస్టీరియస్. అవును, సోఫియా రాసిన కథ ఇప్పుడు జరుగుతున్న సంఘటనల్ని బట్టి చూస్తే ఖచ్చితంగా దీనికేదో సంబంధం ఉంది. నడకుండా నా కెమెరా ఎందుకు తీశారు? ఇది నీ కెమెరా కాదు, దేవిది. ఎవరన్నారు? ఇది నా కెమెరా. సోఫియా, ఇది దేవి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చాం. రేపు ఇది ఆవిడికి ఇచ్చేయాలి. ఏయ్, ఆట కాదు ఇలా ఇవ్వు. ఏయ్, సోఫియా, సోఫియా, అసలు ఏమైంది? సోఫియా, ఏమైంది నీకు? ఏ సోఫియా, సోఫియా, నీకోసమే నేను రీసెర్చ్ చేసి ఒక కొత్త ఫుడ్ ఐటమ్ ని కనిపెట్టాను. దీని పేరే జాపనీస్ ఓహో. పెయినింగ్ యా. నేను ఇంకేమీ కనిపెట్టను. అలా అంటే దేవి లైఫ్లో ఏదో జరగని విషయం ఒకటి జరిగింది, అదే నిజం. సో దేవి డెత్ సూసైడ్ కాదు. అలా అంటే? ఎస్, ఇది ఒక న్యాచురల్ డెత్ కాదని నేను అంటున్నాను. ఇది నా సొంత ఆలోచనే. ఎలాగైనా సరే వీ హ్యావ్ టు ఫైండ్ అ సొల్యూషన్. ఈ విషయానికి సంబంధించిన వరకు యాజ్ అ సైకియాట్రిస్ట్ మై రోల్ ఇస్ ఓవర్. ఇది ఒక విచిత్రమైన కేసుగా ఉంది. టైంని వేస్ట్ చేయొద్దు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే మీకు హెల్ప్ చేయగలరు. పోలీసుల దగ్గరికి వెళ్ళడం వల్ల ఏదైనా కాంప్లికేటెడ్ అయితే? అంతకన్నా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో మీరున్నారు. దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చూడండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.